క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, రండి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుందాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న మనందరినీ ఆ దేవాతి దేవుడు దీవించడానికి, మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన ముందు మోకరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాం. అందరూ కూడా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, మనందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని, ఈ దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉండగా మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్నటువంటి శ్రమలను తొలగించమని, ఎవరెవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఎవరెవరైతే అవిశ్వాసముతో పోరాడుతూ ఉన్నారో, ఎవరెవరైతే లోకములో బలహీనతల్లో నిండిపోయి అనేకమైనటువంటి వ్యామోహాలకు గురి అయి దేవుడంటే లెక్క లేకుండా విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడి ఆయన దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి ప్రత్యేకమైనటువంటి తలంపులతో, ఉద్దేశాలతో ఆ ప్రభువును ఆరాధిద్దాం, మహిమపరుచుకుందాం. ఆరాధన ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉండగా ఆ కృపా సత్య సంపూర్ణుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభు, రక్షణకర్త అయినటువంటి ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను దీవించి మనలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ తొలగించమని ప్రార్థన చేద్దాం.
ఆయన ముందు మోకరించిన భక్తుడు అన్ని సమయాలలో నిలబడగలుగుతాడు అని. బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు వచ్చిన దేనికి భయపడకుండా, ఎవరికి భయపడకుండా, ఏ సమస్యకు, ఏ రోగానికి భయపడకుండా నిశ్చింతగా ధైర్యముగా ఉండగలుగుతాడు అని. ఆయన ఆరాధించే బిడ్డలుగా మహిమపరుచుకుందాం. ఆయన ఆరాధించే శక్తిని మనకు దయచేయమని వేడుకుందాం. సర్వదా ప్రార్థనల ద్వారా ఆయన మీద ఆధారపడే శక్తిని దయచేయమని వేడుకుందాం. ఆ గొప్ప దేవుని మన యొక్క ఉద్దేశాలు, విన్నపాలన్నీ కూడా సమర్పించి ఆయన పాదాల చెంత ఉంచి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆల్ఫా ఒమేగా కృపా సత్య సంపూర్ణుడా, ఆల్ఫా ఒమేగా కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి నా రక్షణకర్త, సర్వాధికారి నా రక్షణకర్త, ఆరాధన ఆరాధన ఆరాధన
భూమిపై ఆసీనుడైన సర్వాధికారి అయినటువంటి ప్రభువా స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మిమ్ము ఆరాధించే యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఆరాధనను అందుకుని మమ్మ ఆశీర్వదించే దేవా స్తోత్రమయ్యా. ఈరోజు మీ ముందున్నటువంటి అయోగ్యులమైనటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మా అయోగ్యతతో మేము ఆరాధిస్తూ ఉండగా, పాపముతో మాలో ఉన్నటువంటి పాపపు క్రియలతో ఆలోచనలతో మేము ఆరాధిస్తూ ఉండగా స్వస్థపరిచే దేవా, పాపాన్ని, పాపపు క్రియలను, శాపాన్ని తొలగించే మా రక్షణ కర్తవైనటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు కుటుంబ సమేతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, వ్యక్తిగతముగా మేము ఆరాధిస్తూ ఉండగా, నా బలహీనతలను తొలగించి, నా బాధలు శ్రమలను తొలగించి, నా ఇబ్బందులను తొలగించి, నా ఆటంకాలను తొలగించి, నా కుటుంబ సమస్యలన్నిటిని కూడా తొలగించి, అయ్యా మీ బిడ్డగా నన్ను అభిషేకించమని వేడుకుంటున్నా. మీ బిడ్డగా నన్ను దీవించమని వేడుకుంటూ, విశ్వాసములో బలపరచమని వేడుకుంటూ, మీ ఆత్మతో అభిషేకించమని వేడుకుంటా. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. హృదయం మీద చేయి పెట్టుకుని ఈ ఆరాధన ద్వారా నీవు ఏమి సాధించాలనుకుంటున్నావో, ఏం పొందుకోవాలనుకుంటున్నావో, ఇలాంటి ఓదార్పు, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకోవాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా బాధపడుతున్నావా బిడ్డ? ఒకరికి మధ్య సఖ్యత లేకుండా జీవిస్తున్నావా? ప్రభువును అడుగు. మనుషులను అడిగితే విఫలమైపోతూ ఉంటా. దేవుని అడిగితే తప్పకుండా నీవు జవాబును పొందుకుంటా, పరిష్కారాన్ని పొందుకుంటా. అనారోగ్యముతో బాధపడుతున్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? ప్రభువును అడుగు బిడ్డ. నీ సమస్యను ఎత్తిపెట్టి ఈ ఆరాధనలో పాలు పంచుకో. నీ బాధను, వేదనను ఎత్తిపెట్టి ప్రభు పాదాల చెంత ఉంచి ప్రార్థించు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సమస్యను పరిష్కరించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? ప్రభువును అడుగు బిడ్డ. ఇలాంటి సమస్యలతో, కోర్టు సమస్యలతో, సంతానం లేదనే సమస్యలతో, నిరుద్యోగ సమస్యతో, ఆర్థిక సమస్యలతో, రకరకాల శ్రమలతో, ఇబ్బందులతో బాధపడుతున్నావా బిడ్డ? ప్రభువును అడుగు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇచ్చే దేవుని వదిలి ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నాం. ఎవరెవరి దగ్గరకో పరిగెత్తుతూ ఉన్నాం. వాడు మాట ఇచ్చి ఆ మాట తప్పినప్పుడు నిరాశతో, నిస్పృహతో మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుని వస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మాట తప్పే దేవుడను కాదు అంటున్నాడు. మాట మార్చే దేవుడను కాదు అని ప్రభు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు నీ తెలివితేటల మీద ఆధారపడి ఉన్నావేమో, నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉన్నావేమో. అవి కొంతవరకు మాత్రమే నిన్ను నడిపించగలుగుతాయి. అవి కొంత దూరం మాత్రమే నిన్ను నడిపించగలుగుతాయి. కానీ ప్రియ సహోదరుడా, దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలను, ఆయన మీద సమస్త భారాన్ని మోపినటువంటి బిడ్డలను సదా ఆయన నడిపిస్తాడు. ప్రాణం ఉన్నంత వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. సమస్తాన్ని సమర్పించు. ఈరోజు నీకోసమే ఈ ఆరాధన. ఈరోజు నీకోసమే ఆ యేసయ్య మీ ఇంటికి దిగి వస్తూ ఉన్నాడు. మీ గృహంలోనికి పరుగులు తీసుకుంటూ వస్తున్నాడు. విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిద్దాం. రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని ఆ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ ప్రభువును మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు
సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగాక. సమర్పించండి ప్రియ సహోదరులారా. ఈరోజు ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థించాలనుకుంటున్నాం సమస్తాన్ని ప్రభువుకు సమర్పించు. ఏ సమస్యలు తొలగిపోవాలని ఎదురు చూస్తున్నావా సమస్తాన్ని ప్రభువుకు సమర్పించు. చదువుకుంటున్న బిడ్డల కొరకు, పెరుగుతున్నటువంటి బిడ్డల కొరకు ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డలందరినీ కూడా ప్రభు పాదాలు చెంత ఉంచండి. వారి పేర్లు చెప్పి, ప్రభువా ఈ బిడ్డకు ఇది అవసరం, ఈ బిడ్డ పరిస్థితి ఇది ప్రభువా, బలహీనమైనటువంటి పరిస్థితి, అనారోగ్యమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, చదువుకోలేనటువంటి పరిస్థితి. అయ్యా నా బిడ్డను ఆశీర్వదించి వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని ఈ దివ్య సప్రసాదములోకి ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మా గృహాలలో ఉన్న వృద్ధాప్యాయంలో ఉన్న తల్లిదండ్రులు మీకు సమర్పిస్తున్నాను, వృద్ధులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ వృద్ధాప్యాయ సమయంలో వారికి కావలసిన శాంతి, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, వారికి కావలసిన ప్రేమను అందించమని, మంచిగా ఆ తల్లిదండ్రులు చూసుకునే బిడ్డలను ప్రసాదించమని, వారి హృదయాలను మార్చమని వేడుకుంటున్నాను. ప్రభా ఎంతో కష్టపడి ఎన్నో అనుభవాలు, ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు అన్నీ కూడా భరించి ఈరోజు వృద్ధాప్య స్థితిలో ఉంటే వారిని పట్టించుకునే వాళ్ళే లేరు ప్రభు, వారిని అర్థం చేసుకునే వాళ్ళే లేరు యేసయ్యా. కడుపు నిండా గుప్పెడు ముద్ద పెట్టే వాళ్ళే లేరు యేసయ్యా. ఈ సమయంలో ఆ బిడ్డలను కూడా ఈ ఆరాధనలు సమర్పించి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. ఆరాధన చేతులు జోడించి మొక్కరించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక.